హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు లవ్ సప్పు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కర్రీ ఏంటంటే కోపి పువ్వు ఎండి నెత్తాళ్ళు కర్రీ. ప్రిపరేషన్ ఒకసారి చూడండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా సరే లైక్ చేయండి, వీడియో చూసేయండి. ఫస్ట్ కోపి పువ్వు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లోన ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు. ఇదిగో ఇలా కుక్ అవుతే సరిపోతుంది. ఉడికించుకున్న కోపి పువ్వు, ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు, అల్లం తెల్లుల్లి మసాలా, నెత్తాళ్ళు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నేను ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, మిరపకాయలు మంచి కలర్ వచ్చినంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి తగినంత, మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మంచిగా మగ్గాలి. టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ అయినాక నెత్తాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గ్రేవీ వస్తుంది, కొంచెం వాటర్ వస్తుంది ఆ నెత్తాల నుండి. తర్వాత ఉడకబెట్టుకున్న కోపి పువ్వులు అందులో వేసి ఇవ్వాలి. కొంచెం వాటర్ ఉంటాయి కదా, దాంతోపాటు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలి. ఆపిస్తే అయిపోయింది. వేడి వేడి కోపి పువ్వు ఎండి నెత్తాళ్ళు కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మా మమ్మీ చేశారు, చాలా బాగుంది.